హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే చిన్నపిల్లలకి ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము. నేను మా పాపకి పర్సనల్గా ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను, అవి ఎలా యూజ్ అవుతున్నాయి, వాటి రివ్యూస్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ కమింగ్ టు ఈరోజు టాపిక్లో నేను రీయూజబుల్ డైపర్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. అవి ఎలా యూజ్ అవుతున్నాయి అనేది కూడా నేను చెప్తాను క్లియర్గా, ఓకేనా? సో కమింగ్ టు ఫస్ట్ మనం లోషన్స్ గురించి చూద్దాము. నేను ప్రీవియస్గా యూజ్ చేసేదేమో సిటాపిల్ ప్రీవియస్గా యూజ్ చేసేదాన్ని. బట్ ఇక్కడ బెంగళూరు వెదర్కి ఏంటి అని అంటే మా పాపకి స్కిన్ అనేది ఊరికే డ్రై అయిపోవడం, అంటే లోషన్ రాసిన ఒక 1 అవర్కే డ్రై అయిపోవడం అనమాట స్కిన్. సో అలా డ్రై అయిపోయి తనకి ర్యాషెస్ రావడము, బ్లాక్ స్పాట్స్ రావడము, ఈవెన్ ఫేస్ మీద ఇక్కడ మౌత్ ఏరియా మొత్తం అలా ర్యాషెస్తో అయిపోవడము. సో మేము ఇంకా చూడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట, వెయిట్ చేయకుండా. వెళ్తే వాళ్ళు ఏమన్నారు అని అంటే ఇక్కడ బెంగళూరు వెదర్కి దీనికి ఉండే ఆయిల్నెస్ అనేది సరిపోదు, సో మనం ఇంకా వేరే యూస్ చేద్దాము అని మాకు వేరేవి సజెస్ట్ చేశారు. బాడీ లోషన్, ఫేస్ క్రీమ్ సజెస్ట్ చేశారు. సో అవే వాడుతున్నాము. ఇది బాగుంటుందని కాదు, కానీ ఇక్కడున్న వెదర్కి ఇక్కడ సమ్మర్ అయితే ఓకే, బట్ వింటర్ రైనీ సీజన్లో అయితే ఇది ఓకే కాదు అని వాళ్ళు వేరే ప్రోడక్ట్ రాశారనమాట. అవి కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ వచ్చేసి దే గివెన్ అటోగ్లా రిజైల్ అనేది బాడీ లోషన్ అనమాట. ఇది అరౌండ్ 1750 రూపీస్ ఉంది. సో ఈ బాడీ లోషన్ అనమాట. ఇదేంటంటే ఫుల్ ఆయిలీ అండ్ మనం బేబీకి ఒకసారి అప్లై చేస్తే ఈవినింగ్ వరకు, అంటే ఒక 6 అవర్స్ వరకు బెటర్ అనమాట. సో ఇది డాక్టర్ సజెస్ట్ చేసిందే, మేమైతే ఇప్పుడు యూస్ చేస్తున్నాము. అండ్ బెస్ట్ రిజల్ట్ కూడా ఇచ్చింది ఇది మాకు. ఆ ర్యాష్నెస్ అనేవి, బ్లాక్ స్పాట్స్ అనేవి కూడా మొత్తం తగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు బాగుంది. ఇది బాడీ లోషన్. అండ్ సేమ్ బ్రాండ్ అటోగ్లా, ఇది ఫేస్ క్రీమ్ అనమాట. ఇది అరౌండ్ 1050 రూపీస్ ఉంది. ఇది ఫేస్ క్రీమ్. సో ఇక్కడ మౌత్ దగ్గర వచ్చిన ఇన్ఫెక్షన్, అంటే ఆ సలైవా వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది కదా పిల్లలకి. సో అలాంటివి, ఇంకా మాయిశ్చరైజర్ లేకపోవడం వల్ల ఫేస్ అంతా అక్కడక్కడ బ్లాక్ అవ్వడము, స్పాట్స్ లాగా కనిపించడము, అలాంటివి కూడా వచ్చాయి. సో ఈ వెదర్కి ఇది బెస్ట్. ఇది కొంచెం ఆయిలీ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు స్కిన్లో అబ్జర్వ్ అయి ఉంటుంది. సో అందుకే ఇది యూస్ చేస్తున్నాము. ఇవి మాకు డాక్టర్ సజెస్ట్ చేసినవి ఇవి 2. నెక్స్ట్ వచ్చేసి బేబీ ఆయిల్ అనమాట. సో మసాజ్ ఆయిల్ అయితే నేనైతే హిమాలయ బాడీ మసాజ్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇది నేను రెగ్యులర్గా యూస్ చేయను, వీక్లో ఒక 3 టైమ్స్ యూస్ చేస్తాను. సో బాడీ ఆయిల్ ఇది హిమాలయ బాడీ ఆయిల్, మసాజ్ ఆయిల్. ఇది నేను అంటే వీక్లో 3 టైమ్స్ యూస్ చేస్తాను అంతే, దానికన్నా ఎక్కువ యూస్ చేయను. మోస్ట్లీ కొబ్బరి నూనె యూస్ చేస్తాను, అది కూడా మిల్లో పట్టించింది ఉంటుంది కదా, అది యూస్ చేస్తాను. అది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టూత్పేస్ట్ అనమాట. సో వీళ్ళకి ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ ఇవ్వద్దు కాబట్టి ఇది కూడా మాకు డాక్టర్ సజెస్ట్ చేసింది చిక్కు. అండ్ బ్రష్ కూడా సేమ్ బ్రాండ్. సో ఇవి 2 అంతే డాక్టర్ సజెస్ట్ చేసినవి. ఇది జస్ట్ మన గ్రీన్ పీ ఉంటుంది కదా, అంత పెడితే సరిపోతుంది అని అన్నారు. సో ఇవి 2 నేను ఇవన్నీ లాస్ట్లో మీకు పిక్స్ కూడా పెడతాను. సో ఇది టూత్పేస్ట్ అండ్ బ్రష్. నెక్స్ట్ కమింగ్ టు హిమాలయ షాంపూని యూస్ చేస్తాను బేబీకి, బాగుంది, యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మదర్స్కి కావాల్సింది ర్యాష్ క్రీమ్. నేను హిమాలయ ర్యాష్ క్రీమే యూస్ చేస్తాను. బట్ నేను ఎప్పుడు అంటే వెన్ షీ వాజ్ 6 months ఉన్నప్పుడు నేను ఎక్కువ డైపర్స్ వేసేసాను. ఒక మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది రిలేటివ్స్ దాంట్లో. సో ఎక్కువ డైపర్స్ రోజు రోజు అదే డైపర్స్ వేసేవరకంటే తనకి ర్యాషెస్ ఎక్కువైపోయాయి. అప్పుడు ఇది వర్క్ అవ్వలేదు. సో డాక్టర్ సజెస్ట్ చేసింది ఇది అనమాట. మీరు డాక్టర్ సజెస్ట్ చేస్తేనే వాడండి ఇది. అందుకని నేను కూడా ఏం చెప్పట్లేదు. నార్మల్గా అయితే రెగ్యులర్ దానికైతే ఇది చాలా పర్ఫెక్ట్, నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. హిమాలయ బాడీ పర్ ర్యాష్ క్రీమ్ హిమాలయది యూస్ చేయండి, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సలైన్ నజల్ స్ప్రే. ఇది పిల్లలకి సర్దయి, కోల్డ్ అయ్యి ముక్కు బ్లాక్ అవ్వడము అలా అవుతుంది కదా, అప్పుడు ఇవి ఒక 2 drops నోస్లో వేస్తే
వాళ్ళు సెట్ అయిపోయి మంచిగా నిద్రపోతారనమాట. సో ఇది యూస్ చేయాలి. ఇది నార్మల్ మనం యూస్ చేసేది కాదు, ఇది పిల్లలకి వేరే ఉంటుంది. సెలైన్ నజల్ డ్రాప్స్ ఫర్ బేబీస్ అని స్ప్రే ఫర్ బేబీస్ అని ఉంటుంది. సో అది యూస్ చేయండి. ఇది కూడా మనకు డాక్టర్ సజెస్ట్ చేసిందే యూస్ చేస్తాము. అంటే ఇవన్నీ ఎసెన్షియల్స్, మామ్స్కి తెలుసు ఆల్రెడీ. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒక 1 డే ట్రిప్కి వెళ్ళినా మనం అన్నీ క్యారీ చేయాల్సిందే, మనకి నో ఆప్షన్ అనమాట ఇక్కడ. సో ఇది నేను చెప్తాను, ఇది నేను చెప్పాలి, సో చెప్తున్నాను. చాలామంది పిల్లలకి ఏంటి అని అంటే పాపం వాళ్ళు ఏదో తినడం వల్లనో దేని వల్లనో కానీ వాళ్ళకి మోషన్ పాస్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఈ ట్యాబ్లెట్ అనేది యూస్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ ట్యాబ్లెట్ కూడా మనం ప్రిస్క్రిప్షన్లో ఉంటేనే వాళ్ళు ఇస్తారు. మేము ఇక్కడ మాకు కింద మెడికల్ అనేది అవైలబుల్ ఉంది, ఫార్మసీ. సో అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఫస్ట్లో అయితే ఇవ్వలేదు, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మేము ఇస్తామని చెప్పారు. సో వెంటనే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో డాక్టర్ సజెస్ట్ చేశాడు మాకు ఇది ట్యాబ్లెట్. అండ్ ఇది జెల్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ ట్యాబ్లెట్ ఎక్కడైతే మోషన్ రావట్లేదు అక్కడ ట్యాబ్లెట్ ఇన్సర్ట్ చేసే ముందు ఫస్ట్ జెల్ రాస్తే వాళ్ళకంత హార్ష్నెస్ అనిపించదు. సో ఈజీగా ఇన్సర్ట్ అయిపోయి కొద్దిసేపు హోల్డ్ చేస్తే ఒక 30 మినిట్స్లో మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. కానీ బెటర్ ఇవి, ఇట్లాంటివి అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే డాక్టర్ని యూజ్ చేయడం బెటర్. డాక్టర్ చెప్పింది యూజ్ చేయడం అనేది బెటర్ అని నా ఇంటెన్షన్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి డాక్టర్ చెప్తేనే యూజ్ చేయడం అనేది బెటర్. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. కాకపోతే ఎలా యూజ్ చేయాలనేది చెప్తున్నాను, మీకు ఈజీ అయిపోతుంది ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, అంతే. నెక్స్ట్ వచ్చేసి పౌడర్, హిమాలయ పౌడర్, బాడీ పౌడర్ ట్యాప్. కానీ నేను నా పాపకి ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు, బాడీ మీద కానీ ఫేస్ మీద కానీ పౌడర్ అనేది యూజ్ చేయలేదు. నేను జస్ట్ ఈ క్రీమ్ ఒక్కటే యూస్ చేశాను ఇప్పటివరకు, అంతే. ఇంకా ఏ పౌడర్ కూడా యూస్ చేయలేదు. నేను యూస్ చేస్తాను ఈ పౌడర్ ఎప్పుడు అని అంటే, నేను ఎప్పుడైతే తనకి దిష్టి చుక్కలాగా కాటిక పెడతానో కాలికి అండ్ ఇక్కడ నుదురు మీద, అప్పుడు మాత్రమే అది అటు ఇటు చెరిగిపోకుండా ఉండడానికి ఈ పౌడర్ యూస్ చేస్తాను. అంతకు మించి ఇంకా నేను దేనికి యూస్ చేయను ఈ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ముందుగా ఇది ఐటెక్స్ లిక్విడ్ కుంకుమ. సో నేను మా పాపకి ఇదే యూస్ చేస్తాను, ఎలాంటి స్టిక్కర్స్ యూస్ చేయలేదు ఇప్పటి వరకు అయితే, చేయలేదు, చెయ్యను కూడా మోస్ట్లీ. సో వాళ్ళకి ఊహ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తే చూద్దాం రండి, అప్పటి వరకు అయితే మన వరకు అయినంత చేద్దాం, అంతే. యా, మోస్ట్ ఇంపార్టెంట్ రీయూజబుల్ డైపర్స్ అనమాట. ఇది నాకు ఇక్కడ మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు అండ్ నేను ఏదో ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ పిలిచి మరీ అడిగారనమాట నన్ను, ఏంటి రీయూజబుల్ డైపర్స్ ఏనా, బాగున్నాయా, సజెస్ట్ చేస్తావా కొనమని అని నన్ను అడిగారు. సో అందుకే ఇది కూడా చూపెడదామని చూపిస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది మదర్స్కి యూస్ఫుల్ అవుతుంది ఇలాంటివి, ఎందుకంటే రెగ్యులర్గా మనం వైట్ డైపర్స్ అయితే పిల్లలకి వేయలేము, ర్యాషెస్ అవన్నీ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో ఇవైతే చాలా బెటర్. ఇది నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, చాలా బాగున్నాయి ఈ డైపర్స్. చూడండి, ఇది అవుటర్ పార్ట్ అనమాట, 2 ఉంటాయి. సో ఒక ప్యాడ్ అండ్ నెక్స్ట్ దీన్ని ప్యాడ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట లోపల. ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో మనకు బయటికి కూడా అంత ఆక్వర్డ్గా లేకుండా డిజైన్గా ఇట్లా ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా ప్యాంట్ వేయకపోయినా ఆక్వర్డ్గా ఏమి ఉండదు, బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా క్లాత్ కూడా సూపర్గా ఉంటుంది, పిల్లలకి ఎలాంటి ర్యాషెస్ అవ్వవు, బాగుంది క్లాత్ అయితే. నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది కూడా ఏంటి అని అంటే ఇటు సైడ్ అంతా స్మూత్గా మెత్తగా ఉంటుంది క్లాత్, అండ్ ఇంకో సైడ్ ఏమో హోల్డ్ చేయడానికి పాస్ హోల్డ్ చేయడానికి ఇలా ఉంటుంది అనమాట. సో ఇది నేను యూస్ చేయమనే చెప్తాను. ఫస్ట్ క్రైలో ఉంది, నేనైతే ఎప్పుడు ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను, అప్పుడు తీసుకున్నాను. 6 వచ్చాయి 1200 అనుకుంటాను. సో ఇది ఇలా ఇన్సర్ట్ చేయడం ఇంతే అండి, ఈజీ, చాలా ఈజీ అనమాట. జస్ట్ ఇలా తీసేసి ఇలా 2 parts ఉంటాయి, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అంతే.
సో పిల్లలకి మనం అంత హార్ష్గా ఏమి ఉండదు, చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మంచిగా కంఫర్ట్గా ఉంటుంది ఇది. సో యూస్ చేయడం బెటర్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నేనేం చేశానంటే ఇవి ఫస్ట్ క్రైలో వచ్చాయన్నమాట. ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టుకున్నాను. 1200కి నాకు 6 పీసెస్ వచ్చాయి. సో మీషోలో అంటే ఒక 1 ఇయర్ తర్వాత నేను మీషోలో చూస్తే 600కి 6 పీసెస్ అని ఉండే. సో ఎందుకు మనకు తక్కువకే వచ్చేస్తుంది కదా అని నేను ఇక్కడ తీసుకున్నాను మీషోలో. కానీ డిఫరెన్స్ అనేది నాకు అర్థమైపోయింది. ఇది అంటే హార్ష్గా ఏం లేదు, అంత బాగుంది, కానీ అంత థిక్నెస్ లేదు. ఇక్కడ కూడా అంతే 2 ఉంటాయి. ఇన్సర్ట్ చేయడం అనేది ఇక్కడ పైనుంచి ఇన్సర్ట్ చేయాలి, అంతే 2 ఉంటాయి. ప్యాడ్ అనేది చూసారా, మనకి ఫస్ట్ క్రైలో తీసుకున్నప్పుడు వెనక బ్యాక్ సైడ్ అనేది హోల్డ్ చేయడానికి ప్లాస్టిక్ లాంటిది ఉంది కదా, ఇక్కడ ఏం లేదు. 2 సైడ్స్ సేమ్గా ఉంటుంది. సో అందుకే ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు ఇది. ఓన్లీ ఒక 2-3 పాసెస్ హోల్డ్ చేస్తే ఎక్కువ. ఇది మీషోలోదనమాట. బాగానే ఉంది కానీ బెటర్ గో ఫర్ ఫస్ట్ క్రై. ఇది మీకు ప్యాడ్స్ కూడా నేను చూపిస్తాను. ప్యాడ్స్ కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఇది ఫ్రంట్, ఇది ఫస్ట్ క్రై, ఇది మీషో, ఇది బ్యాక్. సో ఇక్కడ హోల్డ్ చేయడానికి ప్లాస్టిక్ లాంటిది ఉంటుంది, కానీ దీనివల్ల పిల్లలకి ఎలాంటి హర్ట్ అవ్వదు, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలాగే ఉంటుంది, ఏం హర్టింగ్ అనేది ఉండదు అనమాట. ఇది సో పిల్లలతో వీడియో అంటే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వాషింగ్. కమింగ్ టు వాషింగ్ అంటే నేనైతే ఇది రెగ్యులర్గా మనం వాషింగ్ మిషన్లో అయినా వేసుకోండి, లేదు అని అంటే హ్యాండ్ వాష్ అయినా చేసుకోండి. కానీ వీక్లీ వన్స్ మాత్రం హాట్ వాటర్లో సోక్ చేసి ఏదైనా వాష్ లిక్విడ్ వేసి సోక్ చేయండి ఒక 10 మినిట్స్. తర్వాత హ్యాండ్ వాష్ చేయండి, ఎందుకంటే అది బెటర్. పిల్లల పాస్ ఇంకా మోషన్ అన్నీ ఉంటాయి కాబట్టి బెటర్ హాట్ వాటర్లో సోక్ చేయడం 1 వీక్ ఒకసారి బెటర్ రిజల్ట్ ఉంటుంది. రెగ్యులర్గా మీకు ఓపిక ఉంటే చేసుకోండి, లేదంటే నార్మల్ వాష్ చేసుకోండి, ఓకేనా. ఇవి రీయూజబుల్ డైపర్స్, ఇవి బెటర్ కంపేర్ టు నార్మల్ డైపర్స్. ఇవి ఇంట్లో వాడడానికి, లేదంటే ఒక 2-3 అవర్స్ బయటకు వెళ్తున్నామంటే రీయూజబుల్ డైపర్స్ చాలా బెటర్. ఫస్ట్ క్రైలో తీసుకున్నవి ఎందుకంటే చూడండి థిక్గా ఉంటాయి, మీషోలో తీసుకున్నవి అయితే అంత థిక్గా ఉండవు. పిల్లలు ఎప్పుడైతే ఒక 2 ఇయర్స్ ఆర్ 15 మంత్స్ దాటుతారో 15 మంత్స్ దాటుతారో అప్పుడు యూరిన్ పాస్ చేస్తే ఒక దాంట్లోనే ఫినిష్ అయిపోతుంది. మీషోలోవి ఒక పాస్కి అయిపోద్ది. సో ఇలాంటివి అయితే బెటర్. ఒక 2-3 పాసెస్ అంటే ఒక 2-3 అవర్స్ మనం బయటికి వెళ్ళినా కానీ బెటర్గా యూజ్ అవుతాయి. మనం ఆ వైట్ డైపర్స్ వేయకుండా ఖర్చు తగ్గుతుంది, పిల్లలకి ర్యాషెస్ తగ్గుతాయి, అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా నేను ఏదైనా చెప్పలేదు, నేను ఏదైనా మర్చిపోయాను అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. బాయ్ 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 చెప్పు మమ్మీ. బాయ్ బాయ్ ఆల్. బాయ్ బాయ్.